అందరికీ నమస్కారం. కల్లూరి భాస్కరం గారి 'ఇవి మన మూలాలు' పుస్తకంలో మూడో భాగం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలోని మూడో భాగం మన చరిత్రను రాజులు, యుద్ధాలు, తేదీలుగా కాకుండా ఒక సాధారణ మనిషి చేసిన అతిపెద్ద ప్రయాణంగా చూపిస్తుంది. అంటే మనం ఎవరం? ఎక్కడి నుంచొచ్చాం? ఎలా మారాం? అన్న ప్రశ్నల చుట్టూ ఈ భాగం సాగుతుంది. వేల ఏళ్ల క్రితం ఒక మనిషి ఆఫ్రికాలో నడవడం మొదలుపెట్టాడు. ఆ నడకే వలసలుగా మారింది, సంస్కృతులుగా రూపుదిద్దుకుంది, భాషలుగా విస్తరించింది. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని ఈ విషయాలపై ఆలోచించే వరకు తీసుకొచ్చింది. మనం ఈరోజు మాట్లాడే భాష గాని, పాటించే ఆచారాలు గాని, మన రూపంలో కనిపించే తేడాలు గాని, ఇవన్నీ ఆ ప్రయాణంలో ఏర్పడ్డవే. ఈ మూడో భాగంలో ఆఫ్రికా నుంచి మొదలైన వలసలు, భారతదేశానికి చేరుకున్న మనుషుల దారులు, ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య కనిపించే భౌతిక, సాంస్కృతిక తేడాలు, వలసలపై ఏర్పడిన వాదనలు, మెహర్గఢ్ మరియు హరప్పా వంటి తొలి నివాసాలు, ద్రవిడ, ఇండో యూరోపియన్, ఆస్ట్రో ఏషియాటిక్ భాషల ఉద్భవం, ఇవన్నీ కూడా ఒకే మానవ కథలో భాగాలుగా కనిపిస్తాయి. ఈ భాగం చదివినప్పుడు ఇది చరిత్ర పాఠంలా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలా అనిపిస్తుంది. మన భాష, మన ఆచారాలు, మన మధ్య ఉన్న భేదాలు ఒక్క రోజులో పుట్టలేదని, అవన్నీ వేల ఏళ్ల ప్రయాణంలో రూపుదిద్దుకున్నవని ఇది గుర్తు చేస్తుంది. ఇంతకీ మొత్తం ప్రయాణం భారతదేశంలో కాదు, ఎక్కడ మొదలవుతుంది? ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి ఆధునిక మానవులు. ఒకే ఒక హేప్లో గ్రూప్ L3 నుంచి నేటి ప్రపంచ జనాభా. ఆఫ్రికా నుంచి వలస యత్నాలు, వైఫల్యాలు, విజయాలు. లిటిల్ అండమాన్ దీవుల్లో నాటి ఆఫ్రికా వలస జనానికి దగ్గరి వారసులు. వీటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికా వెలుపల ఉన్న నేటి ప్రపంచ మానవ జాతిని అర్థం చేసుకోవాలంటే ఆధునిక మానవులు ఆఫ్రికా నుంచి ఎలా, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో బయలుదేరారన్న ప్రశ్నలను పరిశీలించాల్సి ఉంటుంది. జన్యుశాస్త్ర పరిశోధనల ఆధారంగా వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్రికా వెలుపల ఉన్న నేటి ప్రపంచ జనాభా మొత్తం ఒకే ఆఫ్రికన్ తల్లి నుంచి వచ్చిన వారే. ఈ తల్లి జన్యు వారసత్వాన్ని L3 మైటోకాండ్రియల్ హేప్లోగ్రూప్గా గుర్తించారు. మైటోకాండ్రియల్ DNA తల్లి నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది గనుక మానవ వలసలను గుర్తించడంలో ఇది అత్యంత కీలక ఆధారం. ఆఫ్రికాలో అప్పటికే వేర్వేరు హేప్లో గ్రూపులకు చెందిన జనాలు ఉన్నప్పటికీ ఆఫ్రికా వెలుపల ప్రపంచ జనాభాకు మూలమైన వలసలను ప్రారంభించింది మాత్రం L3 హేప్లో గ్రూపుకు చెందిన ఒకే సమూహం. అంటే L3 అనువంశికత ప్రపంచ మానవులందరికీ ఉమ్మడి గోత్రం లాంటిదిగా భావించవచ్చు. ఈ L3 హేప్లో గ్రూప్ నుంచి తర్వాత కాలంలో MN అనే గ్రూపులు ఏర్పడ్డాయి. వీటిలో N నుంచి R గ్రూప్ కూడా వచ్చింది. ఈరోజు ఆఫ్రికా వెలుపల ఉన్న ప్రపంచ జనాభా మొత్తం ఈ MNR హేప్లో గ్రూపుల పరిధిలోకే వస్తుంది. విశేషంగా దక్షిణాసియాలో ఈ 3 గ్రూపులు ఉండగా యూరోప్లో మాత్రం N మరియు R మాత్రమే ఉన్నాయి. ఇది దక్షిణాసియాకు మానవ చరిత్రలో ఉన్న కీలక స్థానాన్ని సూచిస్తుంది. ఇదే నమూనా తండ్రి వైపు అనువంశికతలోనూ కనిపిస్తుంది. వై క్రోమోజోమ్ ఆధారంగా చూస్తే ఆఫ్రికా వెలుపల ప్రపంచ జనాభా మొత్తం CT అనే ఒకే ఆఫ్రికన్ తండ్రి హేప్లో గ్రూప్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. దాని నుంచి పుట్టిన CDF గ్రూపులే ఆఫ్రికా వెలుపల జన సృష్టికి మూలమయ్యాయి. అంటే ప్రపంచ మానవ జాతి ఒకే ఆఫ్రికన్ తల్లి నుంచే కాదు, ఒకే ఆఫ్రికన్ తండ్రి నుంచి వచ్చింది అన్న సత్యం ఇక్కడ స్థిరపడుతుంది. ఈ జన్యు సత్యాలు తరతరాలుగా మనలో పాతుకుపోయిన జాతి స్వచ్ఛత భావనలను, మూలాలపై ఉన్న ఊహలను బలంగా కుదిపేస్తాయి. ఇది ఒక విధంగా గోరా ఎఫెక్ట్ లాంటిదిగా మారుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గోరా నవల చదివారా? గోరా నవల్లో తన పుట్టుకకు సంబంధించిన వాస్తవం తెలిసినప్పుడు గోరా ఎదుర్కొన్న మానసిక కుదుపు ఎలా అతని ఆలోచనలను మార్చిందో, అలాగే ఈ జన్యు సత్యాలు కూడా మన ఆలోచనలను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి.
అయితే ఈ కూల్చివేత చివరికి సంకుచిత్వానికి కాదు, విశాల దృక్కోణానికి దారితీయాలి. ఆఫ్రికా నుంచి వలస యత్నాలు, వైఫల్యాలు, విజయాల గురించి చూద్దాం. ఆఫ్రికా నుంచి వలసలేమి ఒక్కసారిగా సులభంగా జరిగిపోలేదు. ఆధునిక మానవులు అనేక సార్లు ఆఫ్రికా వెలుపలికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. సుమారు 1,80,000 సంవత్సరాల క్రితం లెవాంట్ ప్రాంతానికి, అలాగే 88,000 సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతానికి వలసలు జరిగిన కఠిన వాతావరణ పరిస్థితులు, మంచు యుగాలు, అలాగే అప్పటికి యురేషియాలో బలంగా ఉన్న నియాండర్తల్ మానవుల వల్ల అవి ప్రపంచ జనాభాకు మూలమయ్యేలా స్థిరపడలేకపోయాయి. ఆఫ్రికా నుంచి యురేషియాలోకి వెళ్ళడానికి 4 మార్గాలు ఉన్నప్పటికీ విజయవంతమైన మార్గం మాత్రం ఎర్ర సముద్రం దక్షిణ చివర ఉన్న బాబ్ ఎల్ మాందేబ్ మీదుగా అరేబియాలోకి వెళ్లే దక్షిణాది మార్గం. మంచు యుగంలో సముద్ర మట్టం తగ్గడం, తీర ప్రాంత జీవన అనుభవం వాళ్ళకు ఉండడం, అలాగే పడవ నిర్మాణ నైపుణ్యం తెలియడం, ఇవన్నీ కూడా ఈ మార్గాన్ని సాధ్యమయ్యేలా చేశాయి. ఈ విధంగా దక్షిణాసియాలోకి చేరిన ఆధునిక మానవులు అక్కడి నుంచి తూర్పాసియా, ఆస్ట్రేలియా, తర్వాత కాలంలో మధ్య ఆసియా మరియు యూరోప్ వరకు విస్తరించారు. ఈ ప్రయాణంలో నియాండర్తల్స్తో సాంకర్యం కూడా జరిగింది. అందుకే నేటి ఆఫ్రికా వెలుపల జనాభాలో సుమారు 2% నియాండర్తల్ జన్యు వారసత్వం కనిపిస్తుంది. ఇది 2010 వరకు కూడా తెలియని విషయం. లిటిల్ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న అంజు తెగ గురించి చూద్దాం. లిటిల్ అండమాన్ దీవుల్లో నివసిస్తున్న అంజ్ లేదా అంగే తెగవారు ఈ తొలి ఆఫ్రికా వలస జనాలకు దగ్గరి వారసులని జన్యు ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే వారు అచ్చం అప్పటి మానవుల్లాగా ఇప్పటికీ ఉన్నారని చెప్పలేం. వేల ఏళ్ల కాలంలో మనలో మార్పులు వచ్చినట్లే వారిలోనూ మార్పులు వచ్చాయి. మొత్తంగా చూస్తే ప్రపంచంలోని నేటి మానవ భేదాలన్నీ ఇటీవల కాలానికి చెందినవి, కానీ మన మూలం మాత్రం ఒకటే, ఆఫ్రికాలో మొదలైన ఆధునిక మానవ ప్రయాణం. ఇప్పుడు దక్షిణాసియా జనాల కాలక్రమం గురించి చూద్దాం. సుమారు 9,000 సంవత్సరాల క్రితం ఇరాన్ ప్రాంతాల నుంచి వ్యవసాయ జనాలు సింధులోయ వైపు వచ్చారు. అప్పటి వరకు వేటా సేకరణ మీద ఆధారపడిన జీవన విధానంలో ఉన్న ప్రాంతాలకు వ్యవసాయం ప్రవేశించింది. ఇది దక్షిణాసియా సామాజిక నిర్మాణంలో ఒక కీలక మలుపు. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి పశ్చిమం నుంచే కాక తూర్పు దిశల నుంచి కూడా వ్యవసాయ జనాల ప్రవాహం జరిగింది. ఇదే కాలంలో యురేషియన్ స్టెప్పీల్లో యామ్నాయ సంస్కృతి విస్తరించింది. ఈ పరిణామాలు తర్వాతి శతాబ్దాల్లో దక్షిణాసియాలో జరిగే జన్యు మిశ్రమాలకు నేపథ్యంగా నిలిచాయి. సుమారు 4,500 నుంచి 3,000 సంవత్సరాల మధ్య సింధులోయలో హరప్పా నాగరికత విస్తరించింది. ఇది నగర జీవనం, వాణిజ్యం, ప్రణాళికాబద్ధ పట్టణ నిర్మాణానికి ప్రతీకగా నిలిచింది. ఇదే కాలంలో దక్షిణాసియాలో మానవ సమూహాలు ఇంకా పూర్తిగా కలిసిపోని దశలో ఉన్నాయి. 4,000 నుంచి 3,000 సంవత్సరాల మధ్య దక్షిణాసియాలో 2 భిన్న జనాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రాచీన ఉత్తర భారతీయులు యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్, ప్రాచీన దక్షిణ భారతీయులు యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్. తర్వాతి దశలో అంటే 4,000 నుంచి 2,000 సంవత్సరాల మధ్య ఈ ఏఎన్ఐ యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్ మరియు ఏఎస్ఐ జనాభాల మధ్య పెద్ద ఎత్తున సాంకర్యం జరిగింది. నేటి భారతీయుల జన్యు నిర్మాణానికి ఇదే మూల దశ అన్నమాట. నేడు భారత ప్రధాన భూభాగంలో ఉన్న దాదాపు ప్రతి సమూహం ఈ 2 జనాల మిశ్రమం. ఈ కాలక్రమంలోనే సుమారు 3,500 సంవత్సరాల క్రితం ఋగ్వేదం కూర్పు జరిగింది. ఇది భాషా సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన దశ. అదే సమయంలో సుమారు 3,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో కుల వ్యవస్థ బిగుసుకోవడం మొదలైంది. అంటే జన్యు సాంకర్యం కొనసాగుతూనే సామాజిక విభజనలు క్రమంగా కఠినతరమయ్యాయి. ప్రాచీన ఉత్తర దక్షిణ భారతీయులు, సాంకర్యం, సామాజిక నిర్మాణం గురించి చూద్దాం. భారత ఉపఖండం స్త్రీకి పుట్టిల్లు, పురుషులకు అత్తిల్లు. ఎలా అంటే కేరళలో చరిత్ర ప్రసిద్ధమైన మోప్లా అనే పదం వెనుక కథ ద్వారా మనం ఇది అర్థం చేసుకోవచ్చు. మా పిల్ల లేదా మా పిళ్ళే
అనే తమిళ మలయాళ మూల పదానికి అర్థం పెళ్లి కొడుకు లేదా అల్లుడు. క్రీస్తు శకం 7-8 శతాబ్దాల నుంచే అరబ్బు వర్తకులు మలబార్ తీరానికి వచ్చి వాతావరణ కారణాల వల్ల అక్కడే నెలల తరబడి ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో వారు స్థానిక మహిళలతో తాత్కాలిక వివాహాలు చేసుకోవడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఆ మహిళలు వారి సంతానము క్రమంగా ఇస్లాంలోకి మారి మాప్పిల లేదా మోప్ల జనాభాగా ఏర్పడ్డారు. అంటే చూడండి, మనుషుల మధ్య కలయికను ఆపగల శాశ్వత గోడలు ఏమీ లేవు. ఇదే ప్రక్రియ ఉత్తరాన వాయువ్య భారతంలో పురాతన కాలం నుంచి జరుగుతూ వచ్చింది. దక్షిణాన మలబారు ప్రాంతంలో అదే నమూనా కనిపిస్తుంది. ఈ ఉపమానాన్ని జన్యుశాస్త్రం మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తుంది. భారతీయుల్లో తల్లుల నుంచి సంక్రమించే మైటోకాండ్రియల్ డిఎన్ఏలో అత్యధిక భాగం కేవలం భారత ఉపఖండానికే చెందినదిగా ఉన్నట్టు జన్యు పరిశోధనలు చెప్తున్నాయి. అంటే భారతదేశంలో స్థిరపడిన తర్వాత స్త్రీల వైపు నుంచి పెద్ద ఎత్తున బయటి జన్యు సాంకర్యం జరగలేదు. దీనికి భిన్నంగా పురుషుల వైపు నుంచి సంక్రమించే వై క్రోమోజోమ్ కథ పూర్తిగా వేరేలా ఉంది. ఇది యూరోప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా జనాలతో గణనీయమైన సంబంధాన్ని చూపిస్తుంది. అంటే బయట నుంచి వచ్చిన పురుషులు స్థానిక స్త్రీలతో సాంకర్యం చెందిన దశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాలను జన్యు శాస్త్రవేత్త డేవిడ్ రైక్ స్పష్టంగా విశ్లేషించాడు. ఆయన ప్రకారం నేటి భారతీయుల రూపురేఖల్లో కనిపించే అపార వైవిధ్యం ఈ పురాతన జన్యు మిశ్రమాల ఫలితం. ఏఎన్ఐ జనాలకు యూరోప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా జనాలతో సంబంధం ఉండగా ఏఎస్ఐ జనాలకు భారత ఉపఖండం వెలుపల ఏ జనాభాతోనూ సంబంధం లేదని జన్యు పరిశోధనలు చెప్తున్నాయి. మొదట్లో ఈ రెండు జనాలు పూర్తిగా వేర్వేరు జనాభాలుగా ఉండగా తర్వాతి కాలంలో మిశ్రమం చెందాయి. నేడు భారత ప్రధాన భూభాగంలో ఉన్న ప్రతి జన సమూహం ఈ రెండు జనాల మిశ్రమమే. విచిత్రం ఏంటంటే ఈ జన్యు మిశ్రమం కుల వ్యవస్థకు తూచినట్టు సరిపోతూ కనిపిస్తుంది. సామాజికంగా పై స్థాయిలో ఉన్న సమూహాల్లో ఏఎన్ఐ జన్యుపాళ్ళు ఎక్కువగా ఉండగా క్రింది స్థాయిలో ఉన్న వారిలో తక్కువగా ఉంటాయి. ఇదే నమూనా గిరిజన జనాభాలో కూడా కనిపించడం విశేషం. అందువల్ల జన్యుపరంగా శుద్ధులు అని చెప్పుకునే అవకాశం ఏ కులానికి లేదు. స్త్రీ పురుష అసమానతల వెనుక కూడా జన్యు చరిత్ర ఒక సూచన ఇస్తుంది. పురుషుల వైపు నుంచి వచ్చిన కొద్ది వంశాలు అసాధారణంగా విస్తరించగా స్త్రీల వైపు నుంచి వచ్చిన జన్యు వారసత్వం ప్రధానంగా స్థానికంగానే నిలిచిపోయింది. ఇది కంచుయుగం తర్వాతి కాలంలో ఏర్పడ్డ సామాజిక అధికార అసమానతలకు సంకేతం. భారతదేశం ఒక పెద్ద జన సమూహం కాదు, ఇది చిన్న చిన్న అనేక జన సమూహాల సమాహారం. జన్యుపరంగా చూస్తే భారతదేశంలో ఉన్న వైవిధ్యం ఉత్తర దక్షిణ యూరోప్ల కన్నా 2-3 రెట్లు ఎక్కువ. పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న చిన్న గుంపులతో నిండిన దేశమే భారతదేశం. వలసల సమాచారం రాబట్టడం ఎలా? జ్ఞాన రంగంపై రాజకీయ జోస్యం, శాస్త్రీయ సవాలు. వీటి గురించి చూద్దాం. మనుషులు వలసల గురించి చర్చ మొదలైనప్పుడే నిజాలను అన్వేషించడానికి ముందే అనేక అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. ఆ అభిప్రాయాలను కాపాడుకోవడానికి అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు అన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా భారతదేశ సందర్భంలో వలసల అంశం శాస్త్రీయ విచారణగా కాకుండా భావోద్వేగాలు, జాతీయ సెంటిమెంట్లు, రాజకీయ అవసరాలు కలిసిన వివాదంగా మారింది. అందువల్ల వలసలు జరిగాయా లేదా అన్న ప్రశ్న కన్నా ముందుగా వలసల గురించి నిజమైన సమాచారాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నే కేంద్ర బిందువు. మనిషి సామాజిక జీవి మాత్రమే కాదు, రాజకీయ జీవి కూడా. అయితే సమాజాన్ని నడపడంలో రాజకీయానికి కీలక పాత్ర ఉన్నప్పటికీ అది ఏకైక శక్తి కాదు. సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం వంటి జ్ఞాన రంగాలు కూడా సమాజానికి దిశనిచ్చే ముఖ్యమైన వ్యవస్థలే. కానీ రాజకీయం తన హద్దులను దాటి జ్ఞాన రంగాన్ని తన అవసరాలకు లోబర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు సమస్య మొదలవుతుంది. అందుకే జ్ఞానరంగపు స్వేచ్ఛను కాపాడుకోవడమే రాజకీయ స్వైర విహారానికి అసలైన విరుగుడు. ఈ రాజకీయ జోక్యం జ్ఞాన రంగంపై ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ
భారతదేశానికి ఆర్యులు లేదా ఇండో యూరోపియన్ జనాల రాకపై కొనసాగుతున్న వివాదం. మొదట్లో ఈ వలస భావనకు మద్దతు లభించినా క్రమేణా దానికి వ్యతిరేకత పెరిగింది. ఆర్యులు భారతదేశం నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లారని, అసలు బయట నుంచి ఎవరూ రానేలేదని, లేదా ఆర్య ద్రవిడ విభజనే లేదని చెప్పే సిద్ధాంతాలు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోని భావోద్వేగాలు, వాదనలు పక్కన పెడితే అసలు వలసలపై శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవాలంటే మనం జన్యు ఆధారాల వైపు చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లి నుంచి సంతానానికి సంక్రమించే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, తండ్రి నుంచి వచ్చే వై క్రోమోజోమ్ హేప్లోగ్రూపుల అధ్యయనం కీలకంగా మారింది. ఈ పరిశోధనలు భారతదేశ జనాభా నిర్మాణంపై ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చూపించాయి. భారతీయుల్లో తల్లివైపు జన్యు పారంపర్యంలో అధిక భాగం 65,000 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తొలి భారతీయుల నుంచే కొనసాగుతూ వస్తుంది. అయితే తండ్రి వైపు జన్యు పారంపర్యంలో మాత్రం వలసల ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యత్యాసానికి కారణం కొత్త రాతి యుగంలో పశ్చిమాసియా నుంచి వచ్చిన వ్యవసాయ జనాలు. వలసలు కేవలం యుద్ధాలు లేదా దురాక్రమణల వల్ల మాత్రమే కాకుండా జీవన విధాన మార్పుల వల్ల, ముఖ్యంగా వ్యవసాయం వల్ల కూడా జరిగాయని ఇది సూచిస్తుంది. అయితే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, వై క్రోమోజోమ్ అధ్యయనాలు మొత్తం జన్యు సంపుట్లోని ఒక చిన్న భాగాన్ని చూపిస్తాయి. అందువల్ల వలసల దిశను, కాలాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి ఇవి సరిపోలేదు. దీనికన్నా ముందున్న రెండవ పద్ధతి పూర్తి జన్యు సంపటి అమరిక, అంటే జీనోమ్ సీక్వెన్సింగ్. ఈ పద్ధతి వేర్వేరు జన సమూహాల మధ్య మిశ్రమం ఉందని స్పష్టంగా చూపగలిగింది. కానీ ఈ మిశ్రమం ఎటువైపు నుంచి జరిగిందన్న ప్రశ్నకు అప్పట్లో ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఈ పరిమితిని ఆధారంగా చేసుకుని కొందరు భారతదేశానికి బయట నుంచి వలసలు జరిగాయన్న భావనను తిరస్కరించారు. తాత్కాలిక రాజీగా ఈ ప్రాచీన ఉత్తర భారతీయులు ఏఎన్ఐ, ప్రాచీన దక్షిణ భారతీయులు ఏఎస్ఐ అనే పదాలు ప్రవేశంలోకి వచ్చాయి. అయితే ఈ రాజీనే తర్వాతి కాలంలో అర్ధసత్యాలకు, వక్రీకరణలకు తలుపులు తెరిచింది. ఈ మొత్తం గందరగోళానికి స్పష్టమైన పరిష్కారం తీసుకొచ్చింది మూడో పద్ధతి. ప్రాచీన డిఎన్ఏ ఆధారిత పరిశోధన. వేర్వేరు కాలాలకు చెందిన మానవ అవశేషాల నుంచి డిఎన్ఏని తీసి పోల్చడం ద్వారా ఒక ప్రాంతానికి కొత్త జనాలు ఎప్పుడు వచ్చారో శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యమైంది. 2013 తర్వాత ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఇండో యూరోపియన్ లేదా ఆర్య జనాల వలసను ధృవీకరించే ఆధారాలు ఈ పరిశోధనల ద్వారా స్పష్టమయ్యాయి. భాషా శాస్త్రం, మానవ శాస్త్రం, పురావస్తు పరిశోధనలు ఇప్పటికే ప్రతిపాదించిన అభిప్రాయాలకు ఇవి బలమిచ్చాయి. అయినప్పటికీ ఈ స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలను కూడా అంగీకరించకుండా అర్ధసత్యాలు, వక్రీకరణలు కొనసాగడం అతిపెద్ద విషాదం. జ్ఞానరంగం సత్యానికి కట్టుబడి ఉండాల్సిన చోట సెంటిమెంట్లు మరియు రాజకీయ అవసరాలు పైచేయి సాధించడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు భారత్పై పశ్చిమాసియా వలసల ప్రభావం గురించి చూద్దాం. పశ్చిమాసియాలో వ్యవసాయం ప్రారంభమవడం ఆధునిక మానవ చరిత్రలో ఒక కీలక మలుపు. వేట, ఆహార సేకరణ నుంచి స్థిర నివాస వ్యవసాయానికి మారడమే జనాభా పెరుగుదలకు, ఆ పెరుగుదలే పెద్ద ఎత్తున వలసలకు దారితీసింది. ఈ వలసల ప్రభావంతోనే భారత ఉపఖండం కూడా పశ్చిమాసియా ప్రపంచంతో ముడిపడింది. ఈ అనుసంధానానికి అతి ప్రాచీనమైన స్పష్టమైన సాక్ష్యం మెహర్గఢ్. మంచు యుగం, వ్యవసాయం, మెహర్గఢ్, హరప్ప, వీటి గురించి చూద్దాం. మానవ చరిత్రలో తొలి మలుపు. మన అనుభవానికి సుమారు 29,000 నుంచి 14,000 సంవత్సరాల క్రితం జీవించిన మనుషుల అనుభవానికి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే వాతావరణం. ఆ కాలంలో మానవ జీవితాన్ని నిర్ణయించిన ప్రధాన శక్తి వాతావరణమే. ఆధునిక మానవులు భారత ఉపఖండంలో విస్తరిస్తున్న దశలోనే ప్రపంచం ఒక దీర్ఘకాలిక మంచు యుగంలోకి ప్రవేశించింది. ఈ మంచు యుగం మానవ మనుగడను తీవ్రంగా ప్రభావితం చేసింది. మంచు యుగం ముగిసిన వెంటనే యంగర్ డ్రాస్ అనే మరో తీవ్రమైన చలి దశ సుమారు 1300 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత సుమారు 11,700 సంవత్సరాల క్రితం
ప్రపంచం స్థిరమైన ఉష్ణ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ దశని హోలోసీన్ అంటారు. మనం ఇప్పటికీ జీవిస్తున్న వాతావరణ దశ ఇదే. హోలోసీన్ జీవన విధానంలో మార్పు. హోలోసీన్ కేవలం వాతావరణ మార్పు కాదు, అది మానవ జీవన విధానంలో ఒక మౌలిక మలుపు. ఆహారం, ఆహారోత్పత్తి, సంస్కృతి, మతాచారాలు, మనం ప్రాచీన సాంప్రదాయంగా భావించే వాటిలో చాలా వరకు ఈ దశలోనే స్థిరపడ్డాయి. అంటే అవి లక్షల సంవత్సరాల పురాతనమైనవి కాక దాదాపు 11,000 సంవత్సరాల చరిత్ర కలిగినవే. మంచుయుగంలో వాతావరణం కఠినంగా మారడంతో అనేక ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా మారాయి. జనాలు కొద్ది అనుకూల ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యారు. దీనివల్ల సంచార జీవనం క్రమంగా తగ్గి స్థిర నివాస జీవనానికి తొలి అడుగులు పడ్డాయి. ఈ దశలోనే ఆహార సేకరణలో జరిగిన ప్రయోగాల నుంచే తరువాతి వ్యవసాయ విప్లవానికి బీజం పడింది. నాతుఫియన్ దశ. ఈ మార్పులకు ఒక మధ్య దశగా నాతుఫియన్ సంస్కృతి నిలుస్తుంది. పూర్తి స్థాయి వ్యవసాయం లేకపోయినా మొక్కల సేకరణ, స్థిర నివాసాలు వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. అయితే యంగర్ డ్రాస్ కారణంగా ఈ ప్రయోగాలు నిలకడగా కొనసాగలేకపోయాయి. యంగర్ డ్రాస్ ముగిసిన తర్వాత పరిస్థితి మారింది. మొక్కల సాగు, జంతువుల మచ్చిక క్రమంగా వ్యవసాయం, పశుపోషణగా మారాయి. ఈ పరిణామం క్రీస్తుపూర్వం 9,500 నుంచి 6,500 సంవత్సరాల మధ్య కాలంలో పశ్చిమాసియాలోని ఫెర్టైల్ క్రెసెంట్ ప్రాంతమంతటా విస్తరించింది. వ్యవసాయం జనాభా పెరుగుదలకు, ఆ పెరుగుదల వలసలకు దారితీసింది. మెహర్గఢ్ వ్యవసాయానికి భారత ద్వారం. ఈ నేపథ్యంతోనే మెహర్గఢ్ ప్రాధాన్యం బయటపడుతుంది. నేటి పాకిస్తాన్ బలూచిస్తాన్లోని మెహర్గఢ్ క్రీస్తుపూర్వం 7,000 సంవత్సరం నాటికి వ్యవసాయ జనావాసంగా ఎదిగిన ప్రదేశం. ఇక్కడి ప్రజలు తొలి భారతీయులు కావచ్చు, లేదా ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారే ఉండొచ్చు, లేదా ఈ రెండిటి మిశ్రమమై ఉండొచ్చు. మెహర్గఢ్ ప్రత్యేకత ఏంటంటే అది పశ్చిమాసియా శీతాకాల వర్షాల వ్యవసాయ ప్రపంచానికి, భారత ఉపఖండ ఋతుపవన వ్యవసాయ ప్రపంచానికి మధ్య ఉన్న ఒక కీలక వారధి. ఇళ్ల నిర్మాణం, పంటల రకాలు, జీవనశైలి వంటి అంశాల్లో ఇది పశ్చిమాసియాతోనే ఎక్కువ పోలిక చూపిస్తుంది. అందువల్ల వ్యవసాయ విస్తరణ తూర్పు నుంచి కాకుండా పశ్చిమం నుంచి మెహర్గఢ్ వైపే జరిగినట్టు ఆధారాలు సూచిస్తున్నాయి. మధ్యగంగా ప్రాంతంలో వరి వంటి పంటల ప్రారంభ ప్రయోగాలు ఉన్నప్పటికీ అవి పెద్ద ఎత్తున వ్యవసాయ విప్లవంగా మారలేదు. కానీ మెహర్గఢ్ నుంచి హరప్పా నాగరికత వరకు గోధుమ, బార్లీ వంటి పంటలు నిరంతరంగా కొనసాగాయి. హరప్పా నాగరికత మెహర్గఢ్ ఫలితం. మెహర్గఢ్లో ప్రారంభమైన ఈ వ్యవసాయ ప్రయోగాలే క్రమంగా హరప్పా నాగరికతకు పునాదులయ్యాయి. హరప్పా నాగరికత ఏమీ ఒక్కసారిగా పుట్టిన అద్భుతం కాదు, వేల సంవత్సరాల ప్రయోగాల ఫలితం. ప్రణాళికాబద్ధమైన పట్టణ నిర్మాణం, నీటి నిర్వహణ, తూనికల ఏకరూపత వంటి లక్షణాలు దీనిని ప్రత్యేక నాగరికతగా నిలబెట్టాయి. హరప్పా జనాల్లో ఇరాన్ జన్యు గురించి చూద్దాం. తాజా ప్రాచీన DNA పరిశోధనలు హరప్పా జన సమూహం పూర్తిగా స్థానికం కాదని స్పష్టం చేశాయి. 2018లో జరిగిన అధ్యయనాల ప్రకారం హరప్పా జనాల్లో తొలి భారతీయుల జన్యువులతో పాటు ఇరాన్లోని జగ్రోస్ ప్రాంతానికి చెందిన వ్యవసాయ జనాల జన్యువులు కలిసిపోయాయి. ఈ మిశ్రమం క్రీస్తుపూర్వం 3,100 నుంచి 2,200 నాటికే ఏర్పడినట్టు ఆధారాలు సూచిస్తున్నాయి. ఇరాన్లోని ప్రాచీన వ్యవసాయ జనాల్లో తొలి భారతీయుల జన్యువులు లేనందున వలసల దిశ పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వైపే జరిగిందని స్పష్టమవుతుంది. తర్వాతి కాలంలో స్వాత్వ్యాలి జనాల్లో ఈ మిశ్రమంతో పాటు స్టెప్పీ జన్యువులు కూడా ప్రవేశించాయి. ఇది హరప్పా దశ తర్వాతి పరిణామం. ఇప్పుడు భాషలు, సంస్కృతి అనుసంధానం గురించి చూద్దాం. జనాల వెంట భాషలు కూడా ప్రయాణించాయని టోనీ జోసెఫ్ సూచిస్తాడు. ఇరాన్ ప్రాంతంలో మాట్లాడిన ప్రోటో ఇలమైట్ భాష జగ్రోస్ నుంచి బలూచిస్తాన్, మెహర్గఢ్ వైపు వచ్చిన వలసలతో కలిసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో ఇప్పటికీ మాట్లాడే బ్రహుయి భాషను ఈ ప్రాచీన వలసలకు జీవంత భాష ఆనవాళ్ళుగా చూడొచ్చు. ఇప్పుడు భారతదేశ భాషలు, వలసలు, వ్యవసాయం, అధికార నిర్మాణం గురించి చూద్దాం. అలాగే ద్రవిడ, ఆస్ట్రో ఏషియాటిక్, ఇండో యూరోపియన్ భాషల గురించి కూడా తెలుసుకుందాం.
భారతదేశ భాషా చరిత్రను మనం సాధారణంగా ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే సరళ విభజనలో చూస్తూ వచ్చాం. కానీ ఈ దృష్టి భౌగోళికంగా సులభంగా కనిపించినా చరిత్రను పూర్తిగా చెప్పలేదు. భాషలేమి నేల మీద సహజంగా పుట్టి అక్కడే నిలిచిపోవు కదా. అవి మనుషులతో పాటు కదులుతాయి, మారుతాయి, కలుస్తాయి. భాషలనేవి వలసల ఫలితం. వలసలనేవి జీవన విధానాల ఫలితం. జీవన విధానాలు మళ్ళీ వ్యవసాయం, పశుపోషణ, అధికార నిర్మాణంతో ముడిపడి ఉంటాయి. ఈ కోణంలో చూస్తే భారతదేశ భాషా చరిత్ర అనేది ఒకే మూలం నుంచి వచ్చిన కథ కాదు. అది వేర్వేరు కాలాల్లో వేర్వేరు దశల నుంచి వచ్చిన ప్రజల కథ. పశుపాలకులు తెచ్చిన ద్రవిడ భాషలు, వరి సాగుతో వచ్చిన ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు, అధికార యోధ సంస్కృతితో వచ్చిన ఇండో యూరోపియన్ భాషలు, ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ఒక భాషా సంగమ భూమిగా తీర్చిదిద్దాయి. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వలసలను, వ్యవసాయ విప్లవాలను, అధికార నిర్మాణాలను కలిసి చూడాలి. అప్పుడు మాత్రమే భారతదేశ భాషలు ఎలా పుట్టాయి, ఎలా విస్తరించాయి, ఎలా కలిసి జీవించాయో స్పష్టంగా అర్థమవుతుంది. ద్రవిడ భాషలు దక్షిణంలో పుట్టాయా? సాధారణంగా మనం ద్రవిడ భాషలను దక్షిణ భారత భాషలుగా పిలుస్తాం. కానీ భాషా శాస్త్రం, పురావస్తు జన్యు పరిశోధనలు చెప్తుంది ఏంటంటే ద్రవిడ భాషలు మొదట దక్షిణ భారతంలో పుట్టలేదు. వాటి మూలాలు భారతదేశానికి బయట పశ్చిమాసియాలోని ఇరాన్ ప్రాంతంలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 8000 నుంచి 7000 సంవత్సరాల మధ్య ఇరాన్లోని జగ్రోస్ పర్వత ప్రాంతంలో పశుపాలక సమాజాలు ఏర్పడ్డాయి. వీరు గొర్రెలు, మేకలు పెంచుతూ అరణ్య మైదానాల మధ్య కదిలే జీవితం గడిపారు. ఈ పశుపాలకులు మాట్లాడిన మూల భాషను భాషావేత్తలు ప్రోటో జగ్రోసియన్ అంటారు. ఇదే భాష తర్వాత 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి ఇరాన్లోనే అభివృద్ధి చెందిన ఈలమైట్, మరొకటి తూర్పు దిశగా విస్తరించిన ప్రోటో ద్రవిడియన్. అంటే ఈలమైట్, ద్రవిడ భాషలు ఒకే మూల భాష నుంచి విడిపోయినవి. ప్రోటో ద్రవిడియన్ మాట్లాడిన పశుపాలకులు ఇరాన్, బలూచిస్తాన్, సింధులోయ, దక్కన్ మార్గంలో భారతదేశానికి చేరారు. అప్పటికే ఇక్కడ వేట, ఆహార సేకరణ జీవితం గడుపుతున్న తొలి భారతీయులు ఉన్నారు. ఈ 2 సమూహాల మిశ్రమం నుంచే హరప్పా నాగరికత రూపుదిద్దుకుంది. తాజా ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం 2800 నాటికే ద్రవిడ భాషలు దక్షిణ భారతంలోకి చేరి ఉండవచ్చు. రాజస్థాన్, గుజరాత్, మధ్య దక్కన్ మీదుగా ఉన్న గడ్డి భూముల మార్గం దీనికి అనుకూలంగా ఉంది. ద్రవిడ భాషల పదజాలం కూడా ఈ పశుపాలక నేపథ్యాన్ని చూపిస్తుంది. పశు, మంద, కాపరి, తొలుచు, ఉల్లం, నాడు, నాళ్ళు వంటి పదాలు ఇందుకు ఉదాహరణలు. అందువల్ల ద్రవిడ భాషలు దక్షిణ భారతంలో పుట్టినవి కాదు, దక్షిణ భారతంలో స్థిరపడ్డ భాషలు. ప్రాచీన ప్రోటో ద్రవిడియన్ నుంచి అభివృద్ధి చెందిన ప్రధాన భాషలు ఏంటంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అలాగే తుళు, కొడవ, గోండి, బ్రాహ్మీ. ఇప్పుడు తెలుగు, తమిళాల ఈలమైట్ మూలాల గురించి చూద్దాం. ద్రవిడ భాషలు పశ్చిమాసియాలోని ఒకే మూల భాష నుంచి విడిపోయారన్న వాదనను బలపరిచే ముఖ్యమైన ఆధారం ఈలమైట్ భాషతో ఉన్న సంబంధం. ఈలమైట్ అనేది నేటి ఇరాన్ ప్రాంతంలో, ముఖ్యంగా సుసా కేంద్రంగా క్రీస్తుపూర్వం 3000 నుంచి క్రీస్తుపూర్వం 500 వరకు మాట్లాడిన ప్రాచీన భాష. ఈ భాష ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. అయినా దానికి చెందిన మూల పదాలు, భావనలు తెలుగు, తమిళాల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఈలమైట్ ద్రవిడ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో హరప్పా శీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హరప్పా శీళ్లపై కనిపించే కొన్ని నలుపలకల ఆకారాలను భాషా శాస్త్రవేత్తలైన బెడ్రిచ్ హ్రోజ్నీ మరియు ఐరావతో మహదేవన్ నివాసం, రాజప్రాసాదం లేదా దేవాలయంగా అన్వయించారు. ముఖ్యంగా మహదేవన్ ఈ గుర్తును ద్రవిడ మూల పదమైన అకం, అగతో అనుసంధానించాడు. ద్రవిడ భాషల్లో అకం అంటే ఇల్లు, లోపలి స్థలం, నివాసం, మనసు అనే అర్థాలు వస్తాయి. ప్రభువు లేదా రాజు నివసించే ప్రదేశం,
దేవుడు నివసించే గుడి, ఈ రెండిటికి ఒకే పదాన్ని వాడడం ప్రాచీన ద్రవిడ దృక్పథాన్ని సూచిస్తుంది. ఇల్లు, దేవాలయం, రాజప్రసాదం అనే ఈ భావన ఈలమైట్, సుమేరు, ఈజిప్టు వంటి పశ్చిమాసియా నాగరికతల్లోనూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంతోనే కొందరు పరిశోధకులు అగస్త్యుని కథను కూడా చెప్తారు. ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వచ్చిన అగస్త్యుని పురాణ కథ హరప్పా నుంచి జరిగిన వలసల సాంస్కృతిక జ్ఞాపకంగా ఉండవచ్చిన ఊహను ఇది బలపరుస్తుంది. సో తెలుగు, తమిళాలు కేవలం దక్షిణ భారతానికి చెందిన ప్రాంతీయ భాషలు కావు. అవి పశ్చిమాసియాతో ముడిపడ్డ వేల సంవత్సరాల వలసలు, సంస్కృతి మార్పుల ద్వారా రూపుదిద్దుకున్న అతి ప్రాచీన భాషా వారసత్వాన్ని మోసుకొచ్చిన జీవంత భాషలు. దేవుళ్ళు, పూర్వదేవుళ్ళు, సురాసుర ఘర్షణ వెనుక చరిత్ర గురించి చూద్దాం. పురాణాల్లో కనిపించే సురాసుర ఘర్షణను సాధారణంగా మంచి చెడుల యుద్ధంగా చదువుతాం. కానీ ఇది ఒక పాత చారిత్రక జ్ఞాపకం. అసురులు మొదట రాక్షసులు కాదు, వారు పూర్వదేవుళ్ళు, అంటే సురుల కంటే ముందే పూజించబడిన దేవతల సమూహం. పురాణాల ప్రకారం సురులు, అసురులు ఇద్దరు కశ్యప ప్రజాపతి సంతానమే. అంటే వారు పరాయి ప్రజలు కాదు, ఒకే మూలానికి చెందిన వేర్వేరు సమాజాలు. ఈ విభజనకు మూల కారణం జీవన విధానాల్లో వచ్చిన మార్పు. ఒక వర్గం పశుపాలన మీద ఆధారపడి జీవించగా మరో వర్గం వ్యవసాయానికి మారింది. వ్యవసాయం భూమి, పంట, నీటి మీద ఆధారపడింది. పశుపాలనకేమో గడ్డి భూములు కావాలి. ఈ రెండు జీవన విధానాల మధ్య భూమి కోసం ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సామాజిక ఘర్షణే తర్వాత దేవతల యుద్ధంగా పురాణీకరించబడింది. పురాణాల్లో అసురులు తర్వాతి కాలంలో రాక్షసులుగా మారడం కూడా ఇదే మార్పుకు సంకేతం. మొదట్లో దేవుళ్ళుగా పూజించబడిన అసురులు అధికార సమీకరణ మారిన తర్వాత ప్రతికూల పాత్రలుగా చిత్రించబడ్డారు. దానవులు, దైత్యులు, అసురులు అన్న పేర్లు క్రమంగా ఒకే అర్థంలో వాడబడ్డాయి. ఇది చరిత్రను తిరిగి రాసిన విధానం. గెలిచిన వర్గం దేవతలను సురులుగా, ఓడిన వర్గపు దేవతలను అసురులుగా మలిచింది. ఈ మార్పుకు భాషాధారాలు ఉన్నాయి. అసురులతో సంబంధం ఉన్న భాషలను పురాతన గ్రంథాలు మ్లేచ్ఛ భాషలుగా పేర్కొన్నాయి. ఇవే నేటి భాషా శాస్త్రంలో సెమెటిక్ భాషలుగా గుర్తించబడుతున్నాయి. హిబ్రూ, అరమాయిక్, అకాడియన్ వంటి భాషలు ఈ కూటంలోకి వస్తాయి. అంటే సురాసుర విభజన భాషా సాంస్కృతిక విభజన కూడా. ఋగ్వేదంలో అసుర ఋషుల ప్రస్తావన ఉంది. అధర్వణ వేదాన్ని ఒక చోట అసురవేదం అని కూడా అంటారు. ఇది ఘర్షణ తర్వాత జరిగిన రాజీకి సంకేతం అన్నమాట. అంటే అసురులేమీ పూర్తిగా నశించిపోలేదు, వారు కూడా వేదిక సంస్కృతిలో కలిసిపోయారు. అందుకే సురాసుర ఘర్షణ ఇది దేవతల కథ కాదు, ఇది జీవన విధానాల మధ్య జరిగిన చారిత్రక పోరు. ఇది వ్యవసాయం, పశుపాలన, అధికార మార్పుల జ్ఞాపకం. సంబరులు, బిల్లులు పెద్దన పద్యంలో దాగిన భాషా జనచరిత్ర గురించి ఇప్పుడు మనం చూద్దాం. పురాణాలు, కావ్యాలు దేవతల కథలుగా మాత్రమే చదివితే వాటిలోని అసలు చరిత్ర కనిపించదు. ఆ గ్రంథాలు జన సమూహాల జ్ఞాపకాలను కూడా దాచిపెడతాయి. అల్లసాని పెద్దన రచనలో కనిపించే సాంబరి భిల్లుడు అనే ప్రయోగం అలాంటి ఒక లోతైన చారిత్రక సంకేతం. ఇది కేవలం కవిత్వ అలంకారం మాత్రమే కాదు, ఒక భాష మానవ శాస్త్ర సాక్ష్యం, ఆంథ్రోపలాజికల్ ఎవిడెన్స్. పురాణాల్లో సంబరులు అసుర వంశానికి చెందిన వారుగా కనిపిస్తారు, కానీ చరిత్ర కోణంలో చూస్తే సంబరులు పశ్చిమాసియా, మెసొపొటేమియా ప్రాంతాలతో సంబంధం ఉన్న ఒక ప్రాచీన జన సమూహ జ్ఞాపకంగా కనిపిస్తారు. వ్యవసాయం, లోహ పనిముట్లు, నిర్మాణ సాంకేతికతలో వీరు ముందున్నారు. ఇనుము, కంచుతో పనిముట్లు తయారు చేయడం, సాగు భూముల విస్తరణ ఇవన్నీ వారి బలాలు. ఈ సాంకేతిక ఆధిక్యతే పశుపాలక వైదికార్యులకు మాయలా కనిపించింది. అందుకే సంబరులు పురాణాల్లో మాయావులుగా, అసురులుగా మారిపోయారు. ఇప్పుడు బిల్లుల గురించి చూద్దాం. బిల్లులు మధ్య పశ్చిమ భారతానికి చెందిన చారిత్రక అడవి జాతి.
వీరు గొప్ప విలుకాండ్రులు. వేట, అరణ్య జీవితం, భౌగోళిక పరిజ్ఞానం వీరి బలాలు. రాజ్య వ్యవస్థలకు బయట ఉన్నా కూడా యుద్ధాల్లో వీరి నైపుణ్యం అత్యంత కీలకం. భాషా కోణంలో చూస్తే వేట, విల్లు, అడవి, కొండ, జంతువులకు సంబంధించిన పదజాలం భారతీయ భాషలో విస్తృతంగా ఉండడానికి బిల్లు లాంటి తెగలే కారణం. ఇక్కడే పెద్దన చేసిన పని అసాధారణం, ఆసక్తికరం. ఆయన కిరాతుడు అనే సాధారణ పదం వాడకుండా స్పష్టంగా సాంబరి బిల్లుడు అన్నాడు. అంటే సంబరులు వ్యవసాయ సాంకేతిక నేపథ్యం, బిల్లులు అడవి జాతి యోధ నైపుణ్యం. ఈ రెండు వేర్వేరు జీవన విధానాల కలయిక ఒకే వ్యక్తిలో, ఒకే పద్యంలో ఈ రెండు గుర్తింపులను కలపడం అంటే పెద్దన ఒక చారిత్రక కలయికను కవిత్వంగా నమోదు చేసినట్టు. ఇది కేవలం సాహిత్యం కాదు, ఇది ఆంథ్రపాలజీ. ఈ కలయిక భాషా చరిత్రకు చాలా కీలకం. ఎందుకంటే భాషలు రాజ్యాల వల్ల మాత్రమే విస్తరించవు. అరణ్య జాతులు, వ్యవసాయ సమూహాలు, పశుపాలకులు అందరూ కలిసి భాషను నిర్మిస్తారు. సంబర్ల వ్యవసాయ పదజాలం, బిల్లుల అరణ్య యుద్ధ పదజాలం భారతీయ భాషలో కలిసిపోయాయి. అందుకే ద్రవిడ భాషల్లోనూ ఇతర భారతీయ భాషల్లోనూ వేట, విల్లు, అడవి, లోహం, పశుపోషణకి సంబంధించిన మాటలు ఉన్నాయి. అందువల్ల సాంబరీ బిల్లుడు అన్న ప్రయోగం ఒక చిన్న పదంలా కనిపించినా దాని వెనుక ఉన్నది పశ్చిమాసియా నుంచి వచ్చిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానం, భారతీయ అడవి జాతుల స్థానిక నైపుణ్యం, ఈ రెండిటి సంగమంతో ఏర్పడిన సమాజం. ఆ సమాజపు జాడలు భాషలో మిగలడం. ఇది పురాణం కాదు, ఇది జన చరిత్ర. ఇదే ఫ్రేమ్ మీద నుంచి మనం తర్వాత వచ్చే కిరాతార్జునీయం కథను కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా అడవి జాతుల జ్ఞానం దేవతల కథగా మారుతుంది. కిరాతార్జునీయం అడవి జాతుల జ్ఞానం ప్రధాన సంస్కృతిలో కలయిక. దీని గురించి చూద్దాం. పెద్దన పద్యంలో కనిపించిన సాంబరీ బిల్లుడు అనే ప్రయోగం మనకు ఒక చారిత్రక ఫ్రేమ్ ఇచ్చింది కదా, అదే ఫ్రేమ్లో కిరాతార్జునీయం కథను కూడా చదవాలి. ఈ కథను సాధారణంగా భక్తి కథగా చెప్పుకున్నా సామాజిక మానవ శాస్త్ర కోణంలో చూస్తే ఇది అడవి జాతుల జ్ఞానం రాజ్య సంస్కృతిలో ఎలా చేరిందో చూపించే కథ. అంటే కిరాతుడు అనేది ఒక వ్యక్తి కాదు, వేట, అరణ్య జీవితం, విలువిద్యలో నిపుణులైన అడవి జాతుల ప్రతీక. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్న సమయంలో అతనికి అవసరమైందేంటి? యుద్ధ నైపుణ్యం కదా. ఆ నైపుణ్యం అడవి జాతుల దగ్గర ఉంది. అందుకే కథలో కిరాతుడు ప్రవేశిస్తాడు. పురాణ కథనం ఈ జ్ఞాన మార్పిడిని నేరుగా చెప్పదు. దాన్ని ఎలా అంటే శివుడు కిరాత వేషంలో వచ్చినట్టు రూపాంతరం చేస్తుంది. అలా సామాజిక వాస్తవం ఒక ఆధ్యాత్మిక కథగా మారుతుంది. కానీ మూలార్థం స్పష్టం. అడవి జాతుల జ్ఞానం రాజ్య యోధుడిని శక్తివంతం చేసింది. అందువల్ల కిరాతార్జునీయం దేవకథ మాత్రమే కాదు, అడవి జాతుల నైపుణ్యం ప్రధాన సంస్కృతిలో కలిసిన ప్రక్రియకు సాక్ష్యం. భాష, యుద్ధ నైపుణ్యం, అధికార నిర్మాణం కలిసిన చారిత్రక కథనం. ఇలా చూస్తే సాంబరీ బిల్లుడు, కిరాతుడు, అర్జునుడు అన్న వరుస భారతీయ చరిత్రలో అడవి జాతులు, వ్యవసాయ సమాజాలు, రాజ్య సంస్కృతి మధ్య జరిగిన కలయికను స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆస్ట్రో-ఏషియాటిక్ భాషల గురించి చూద్దాం. ఆస్ట్రో-ఏషియాటిక్ భాషలు వరి వెంట వచ్చిన ప్రజలు. భారతదేశ భాషా చరిత్రలో ఆస్ట్రో-ఏషియాటిక్ భాషల ప్రవేశం ఒక వ్యవసాయ మలుపు. ఇది ద్రవిడ భాషల్లాగా పశుపాలంతో రాలేదు, ఇండో యూరోపియన్ భాషల్లాగా యుద్ధం, అధికారంతో కూడా రాలేదు. ఇవి వరి సాగుతో కలిసి వచ్చిన భాషలు. అందుకే ఈ భాషా ప్రవాహం భారతదేశ సామాజిక నిర్మాణంలో ఒక కొత్త దశను తీసుకొచ్చింది. ఈ భాషల మూలాలు భారతదేశంలో లేవు. చైనాలోని యాంగ్సీ నది లోయలో క్రీస్తు పూర్వం 7000 నుంచి 3000 సంవత్సరాల మధ్య వరి సాగు విప్లవం జరిగింది. అక్కడ అభివృద్ధి చెందిన వరి సాగు పద్ధతులు, అధిక దిగుబడిచ్చే వరి రకాలు ఈ వ్యవసాయ జనాలను తూర్పు దిశగా ఆగ్నేయాసియాకు కదిలించాయి. అక్కడి వేట, ఆహార సేకరణ సమాజాలను కొంతమంది వెనక్కి నెట్టారు, మరికొంతమందితో కలిశారు. ఈ ప్రక్రియలోనే ఆస్ట్రో-ఏషియాటిక్ భాషలు ఆగ్నేయాసియాలో విస్తరించాయి. క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో
ఇదే వ్యవసాయ ప్రవాహం భారతదేశ తూర్పు భాగంలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారత ప్రాంతాల్లో ఈ భాషలు స్థిరపడ్డాయి. ముండా, సంతాలి, ఖాసీ వంటి భాషలు ఈ కుటుంబానికి చెందినవన్నమాట. ఇవి భారతదేశంలో ద్రవిడ భాషల తర్వాత వచ్చిన రెండవ పెద్ద భాషా ప్రవాహం. ఈ భాషలతో పాటు స్థిర గ్రామ జీవితం, వరి ఆధారిత వ్యవసాయం, ఇంకా సామూహిక కూలీ వ్యవస్థ బలపడింది. ఈ వ్యవస్థలకు ఒక ముఖ్యమైన ఈ వలసలకు ఒక ముఖ్యమైన జన లక్షణం ఉంది. ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు మాట్లాడే భారతీయుల్లో తండ్రి వంశం వై క్రోమోజోమ్ ఆగ్నేయాసియా మూలాన్ని చూపుతుంది, కానీ తల్లి వంశం భారతీయమే. అంటే ఈ వలసలు ప్రధానంగా పురుషుల ద్వారా జరిగాయి. వరి సాగు వంటి కొత్త సాంకేతికతతో వచ్చిన ఈ సమూహాలు స్థానిక సమాజాల్లో ఆధిపత్యం సాధించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ విస్తరణలో కనిపించే సాధారణ నమూనానే. అందుకే ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు భారతదేశం అంతా వ్యాపించలేవు. అవి తూర్పు మధ్య భారతానికి పరిమితమయ్యాయి. అప్పటికే ద్రవిడ భాషలు బలంగా ఉన్నాయి. తర్వాత ఇండో యూరోపియన్ భాషలు రాజకీయ ఆధిపత్యంతో విస్తరించాయి. అయినా వరి సాగు, గ్రామ నిర్మాణం, వ్యవసాయ పదజాలం వంటి అంశాల్లో ఆస్ట్రో ఏషియాటిక్ ప్రభావం భారతీయ చరిత్రలో లోతుగా మిగిలిపోయింది. దీన్ని ఎలా చెప్పాలంటే, ద్రవిడ భాషలు పశుపాలకుల వెంట, ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు వరిసాగు వెంట, ఇండో యూరోపియన్ భాషలు అధికారంతో. ఈ మూడు ప్రవాహాల కలయికే భారతదేశాన్ని ఒక భాషా సంగమ భూమిగా మార్చింది. ఇండో యూరోపియన్ భాషలు అధికారంతో వచ్చిన భాషలు, వీటి గురించి చూద్దాం. ఇండో యూరోపియన్ భాషలు భారతదేశంలోకి వచ్చినప్పుడు అప్పటికే ఇక్కడ ద్రవిడ భాషలు విస్తృతంగా మాట్లాడబడుతున్నాయి. తూర్పు మధ్య భారతంలో ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు వరి సాగుతో బలంగా స్థిరపడ్డాయి. క్రీస్తుపూర్వం 2000 తర్వాత వాయువ్య దేశ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన ఇండో యూరోపియన్ భాషలు సంఖ్యాబలంతో కాదు, అధికారంతో విస్తరించాయి. ఈ భాషలు మాట్లాడిన సమూహాలు గుర్రం, రథం, యుద్ధ నైపుణ్యం, పశు సంపద ఆధారిత సంపదను తీసుకొచ్చాయి. వీరి సామాజిక నిర్మాణం యోధులు, పూజారులు, ప్రజలు అనే స్పష్టమైన విభజనతో ఉండేది. ఈ నిర్మాణం రాజకీయ అధికారాన్ని, భూస్వామ్యాన్ని, మతాన్ని ఒకే వ్యవస్థగా కట్టిపడేసింది. అందువల్ల ఇండో యూరోపియన్ భాషలు పాలనా భాషలుగా, మత భాషలుగా, చట్ట భాషలుగా స్థిరపడ్డాయి. భాష ఇక్కడ కేవలం సంభాషణ సాధనం కాదు, అది అధికారానికి గుర్తుగా మారింది. భారతదేశంలో ఈ భాషా విస్తరణ జనాభా మార్పు వల్ల జరగలేదు. స్థానిక ద్రవిడ ముండా ప్రజలు అక్కడే ఉన్నారు. మారింది ఏంటంటే భాషా అధికారం. ఈ రాజ్య వ్యవస్థ, యజ్ఞాలు, గ్రంథాలు, విద్య, ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ భాషల చేతిలోకి వెళ్ళాయి. అందుకే సంస్కృతం వంటి భాషలు పవిత్రమైనవి, అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. అయితే భారతీయ ఇండో యూరోపియన్ భాషలు శుద్ధమైనవి కాదు. అవి ముందున్న ద్రవిడ, ఆస్ట్రో ఏషియాటిక్ భాషల ప్రభావంతో మారిపోయాయి. ఉదాహరణకు సంస్కృతంలో కనిపించే టా, డా, నా వంటి రెట్రోఫ్లెక్స్ ధ్వనులు ఇండో యూరోపియన్ మూల భాషల్లో లేవు. ఇవి ద్రవిడ భాషల ప్రభావం వల్లే వచ్చాయి. అలాగే పదజాలంలోనూ వాక్య నిర్మాణంలోనూ స్థానిక భాషల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియ యూరోప్లో కూడా జరిగింది. అక్కడ కూడా ఇండో యూరోపియన్ భాషలు స్థానిక రైతు భాషల మీద ఆధిపత్యం సాధించాయి. కానీ భారతదేశంలో ఈ ప్రభావం మరింత లోతుగా జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ అప్పటికే చాలా పాత బలమైన భాషా వ్యవస్థలు ఉన్నాయి. అందుకే భారతదేశ భాషా చరిత్రను ఏదో ఆర్యులు వచ్చారు, మిగతా వారు మాయమయ్యారు అన్నట్లు చెప్పలేం. నిజమేంటంటే భాష మారింది, జనం మారలేదు. ఇండో యూరోపియన్ భాషలు సంఖ్యతో కాదు, అధికారంతో విస్తరించాయి. ఇవి ద్రవిడ, ఆస్ట్రో ఏషియాటిక్ భాషల మీద ఒక పొరలా కూర్చున్నాయి. భారతీయ ఇండో యూరోపియన్ భాషలు మిశ్రమ భాషలే. ఇదే భారతదేశ భాషా చరిత్రలోని ఒక కీలక సత్యం. ఇప్పుడు స్థలనామాలు గురించి చూద్దాం. స్థలనామాలు భాషలు మాయమైన మిగిలే జ్ఞాపకాలు. భాషలు కాలక్రమంలో మారిపోతాయి, కొన్ని పూర్తిగా కనుమరుగైపోతాయి కూడా. కానీ వాటి జాడలు నేల మీద మిగిలిపోతాయి.
ఆ జాడలే స్థలనామాలు. అంటే ఏంటంటే ఊర్లు, నదులు, కొండల పేర్లుంటాయి కదా! అవి. ఒక ప్రాంతంలో ఒకప్పుడు ఏ భాష మాట్లాడారో తెలుసుకోవడానికి ఇవే అత్యంత విశ్వసనీయ ఆధారాలు. ద్రవిడ భాషల్లో గ్రామాన్ని సూచించే పల్లి, పల్లె, పాలెం వంటి పదాలు వాయువ్య పశ్చిమ భారతంలో వలి, ఒలి రూపాల్లో ఊరు పేర్లలో కనిపిస్తాయి. అంటే ఈరోజు అక్కడ ఇండో యూరోపియన్ భాషలున్నా ఒకప్పుడు ద్రవిడ భాషలు జీవించాయన్న జ్ఞాపకం పేర్లలో నిలిచిపోయింది. అదే విధంగా గావ్ అనే ఇండో యూరోపియన్ మూల పదం ఉత్తర మధ్య భారతంలో విస్తృతంగా ఉంది. మహారాష్ట్రలో వల్లి, వలి, గావ్ కూడా కలిసి కనిపించడం ఆ ప్రాంతం ఒక భాషా కూడలి అని చెప్తుంది. అందుకే స్థలనామాలు ఒక సత్యాన్ని గుర్తు చేస్తాయి. భాషలు అధికారంతో మారవచ్చు, జనం మాట మార్చుకోవచ్చు, కానీ నేల తన చరిత్రను వదలదు. స్థలనామాలు భాషల శిలాజాలు, లింగ్విస్టిక్ ఫాజిల్స్. అవి మాట్లాడకుండా కూడా చరిత్రను చెప్తాయి. ఈ అధ్యాయం మనకు గుర్తు చేసే మౌలిక సత్యం ఒకటే: మనమందరం ఒకే మూలం నుంచి వచ్చిన వాళ్ళం. మొదటి భాగంలో కల్లూరి భాస్కరం గారు ఒకటి చెప్తారు, నాకు అది చాలా నచ్చింది. మనం సమాజాన్ని తరచుగా పెద్ద గీతలు చిన్న గీతలుగా గీసుకుంటూ చూస్తాం. జాతి, మతం, భాష, వర్ణం, దేశం ఇవన్నీ మనమే వేసుకున్న చిన్న గీతలు. కానీ ఈ చిన్న గీతలన్నిటికీ పైన ఉన్నది ఒకే పెద్ద గీత. అదే ఆఫ్రికా తల్లి, మన మానవ మూలం. ఈ పెద్ద గీతను గుర్తు చేసుకుంటే చిన్న గీతలకు మనం ఇస్తున్న అతి ప్రాముఖ్యత సహజంగానే తగ్గిపోతుంది. ఒక చెట్టు కొమ్మలు పైకి చూస్తే వేర్వేరుగా కనిపిస్తాయి, కానీ వేర్లు మాత్రం ఒకే నేలలో కలిసిపోయి ఉంటాయి. మనుషులం కూడా అంతే. బయట వేరుగా కనిపించినా మూలాల్లో మనం ఒక్కటే. అయితే ఇంత స్పష్టమైన సత్యం ఉన్నప్పటికీ మనం ఇప్పటి వరకు ఆ రోజుని, మన మానవ మూలాలను, మన ఏకత్వాన్ని గుర్తు చేసే రోజుని ఉత్సవీకరించలేదు. అందుకే మనమే ఒకరోజు నిర్ణయించి దానిని హ్యూమన్ రూట్స్ డే, లేదా ఆఫ్రికన్ మదర్ డే, లేదా బిగ్ లైన్ డేగా ప్రకటించుకుందాం. ఆలోచించండి, ప్రపంచంలో మార్పులన్నీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న గ్రూప్ తీసుకున్న నిర్ణయంతోనే మొదలయ్యాయి కదా. ఎసెన్స్ గ్రూప్ లాంటి ఆలోచన వేదికకు ఇది పూర్తిగా యాప్ట్ అయిన ఆలోచన. మనమందరం ఒకే మానవ కుటుంబం అనే సత్యాన్ని తరం నుంచి తరానికి గుర్తు చేయడానికి. అది చిన్న గీతలను మరింత బలపరిచే రోజు కాదు, పెద్ద గీతను సెలబ్రేట్ చేసే రోజు. ఈ ఆలోచనతోనే ఈ అధ్యాయాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. యా, థ్యాంక్ యూ దేవి గారు. చాలా నీట్గా చెప్పుకుంటూ వచ్చారు. చాలా విషయాలని క్రోడీకరించి ఈ థర్డ్ సెక్షన్ ఆఫ్ ది పుస్తకము ఇవి మన మూలాలలో చాలా విషయాలను క్రోడీకరించి ఒక నీట్ ప్రజెంటేషన్ చేశారు. సైంటిఫిక్గా చాలా అంశాలని టచ్ చేస్తూ కూడా చివరికి వచ్చేసరికి ఒక ఎమోషనల్ టచ్ని, ఎమోషనల్ టోన్ తోటి దాన్ని ఎండ్ చేయడంతో చాలా అద్భుతంగా అనిపించింది. మీరు చెప్పిన పాయింట్ డెఫినెట్లీగా ఆలోచించాల్సిందేదే. దాని గురించి కల్లూరి భాస్కరం గారు ఏమంటారో విందాము. దేవి గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. ప్రజెంటేషన్ ఎంత బాగా చేశారంటే యాక్చువల్గా నేను కూడా ఇంత బాగా ప్రజెంట్ చేయలేనేమో అని అనిపించింది, నా సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా. అందుకని ఆమెను అభినందిస్తున్నాను. తర్వాత ముగింపులో చాలా ఒక ఎమోషనల్ టోన్తో ముగించారు దాన్ని, ఒక ప్రపోజల్తో. నేను రాశాను అందులో యాక్చువల్గా ఆఫ్రికా అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా అని అప్పట్లోనే ఫైండింగ్ వార్త రాగానే అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా అని హెడ్డింగ్ పెట్టారు ఒక పత్రికలో. ఇది కూడా జరిగి కొన్నేళ్ళు అయింది.
అయినా కూడా అది చాలా మహత్తరమైన ఒక వార్త కదా అది. ఒక జెనెటిక్ ఫైండింగ్ కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎన్నో రకాలుగా ఎన్నో డేస్ మనం పేరుతో సెలబ్రేట్ చేస్తున్నాం. దీన్ని సెలబ్రేట్ చేసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఒక రోజంతా దాని గురించే తలపోయాలనేటటువంటి నేను నా పుస్తకంలో రాశాను. దాన్ని ఆ పాయింట్ దేవి ఎలివేట్ చేసి బాగా చెప్పారు ఒకటి. ఆ వెంటనే విరించి గారు, బుల్ శ్రీనివాస్ గారు దాని మీద ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని మనం ఒక ప్రపోజల్ పెట్టి సంతకాలు సేకరించుదామని అన్నారు. అది కూడా చాలా నాకు సంతోషం కలిగించింది. ఒక మంచి, అంటే ఈ మొత్తం ఈ 4 రోజుల సెషన్ నుంచి మనం రాబట్టిన ఒక మంచి ప్రపోజల్ కింద నేను దీన్ని ప్రస్తుతానికి నేను భావిస్తున్నాను. వరల్డ్ హ్యుమానిటీ డే. నిజంగా ఇది చిన్న గ్రూప్, మన ఎసెన్స్ గ్రూప్ లాంటి చిన్న గ్రూపుకి తట్టడం అనేది ఆశ్చర్యం. నిజానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుర్తించాల్సినటువంటి వాస్తవం. అది ఒకటి నేను చెప్పదలుచుకున్నది. రెండోది, వినీత్ గారు మాట్లాడుతూ వరి ఎలా వచ్చింది అనే క్వశ్చన్తో పాటు కొన్ని విషయాలు నేను కవర్ చేయలేదని చెప్పి అన్నారు. సరే, వరి అనేది నేను రాశాను అందులో. ఉత్తరప్రదేశ్లో లాహూర్ దేవా అనే చోట మొట్టమొదట అడవి రకం వరి సాగు జరిగేది. అంటే ఇటువైపు మెహర్గఢ్, అక్కడ ఇరాన్ వైపు నుంచి వ్యవసాయం విస్తరించి గోధుమ, బార్లీ సాగు మొదలైన టైంలోనే అక్కడ ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో లాహూర్ దేవా అనే చోట అడవి వరి రకం సాగవుతూ ఉండేది. అయితే దిగుబడి ఎక్కువ ఉండేది కాదు అది. అప్పుడు చైనా నుంచి మనకి జపోనికా రకం వచ్చి దాంతో కలిసిన తర్వాతే వరి దిగుబడి బాగా పెరిగింది అనే సంగతి నేను రాశాను అందులో. తర్వాత విదేశీ యాత్రికుల గురించి విరించి గారు కూడా దాని మీద వివరణ ఇచ్చారు. విదేశీ యాత్రికులు వచ్చింది క్రిస్టియన్ ఎరాకి కొంచెం అటు ఇటుగానే రావడం, వాళ్ళు రికార్డ్ చేయడం అనేది మన దృష్టికి రావడం అప్పటి నుంచి మొదలైంది. అవి మన దృష్టికి వచ్చాయి. అయితే మనం డీల్ చేసినటువంటి సబ్జెక్ట్ చాలా ముందుది. అంచేత అవన్నీ కూడా ఇందులోకి కవర్ అవ్వాల్సినటువంటి అవకాశం లేదని చెప్పి నేను వారికి చెప్తున్నాను. తర్వాత భారతదేశ చరిత్రని బౌద్ధము, ఇంకా అశోకుడి శిలాశాసనాలు, ఇంకా చెప్పాలంటే జైనము, ఇలా వేరే ఒక చారిత్రక ధార ఒకటి ఉంది. మీరు అది ఎందుకు దానిలోకి వెళ్ళలేదు అంటే, నేను వేసుకున్న ప్రణాళిక అది. నా పుస్తకానికి నేను వేసుకున్న ఒక ప్రణాళిక ప్రకారం నేను దాన్ని తీసుకురా. అలాగని నాకు ఆ విషయాలతో నేను దానిని పక్కన పెట్టానో, లేదా వాటితో విభేదిస్తున్నానో, వాటిని చిన్న చూపు చూస్తున్నానో కానే కాదు. నా పుస్తక ప్రణాళికలోకి వేసుకున్న ప్రణాళికలోకి ఏ వస్తాయో వాటినే నేను స్వీకరించాను. దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. అది భారతదేశ చరిత్ర అనే దాన్ని ప్రధానంగా తీసుకుంటే ఆ కోణం నుంచి చెప్పడం అది పూర్తిగా వేరే టాపిక్ లోకి అవుతుంది. అది వేరే ప్లానింగ్ లోకి వస్తుంది. అంచేత దీనిలోకి ఒదిగేటటువంటి విషయం కాదు. అలాగని వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ లేదని నేను ఎక్కడా అనట్లేదు. పైగా నేను బౌద్ధ భారతాన్ని, ప్రజెంట్ భారతాన్ని భిన్నంగానే నేను ఎప్పుడూ చూస్తాను. ఈ విషయంలో నాకు ఖచ్చితమైనటువంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఋగ్వేదం రాతప్రతి భండార్కర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సేకరించి పెట్టింది 15వ శతాబ్ది కాలానికి చెందింది. లిఖిత రూపంలో మొట్టమొదటి దొరికినటువంటి ప్రతి అదేనని చెప్పి కూడా అంటున్నారు. అలాగని చెప్పి ఋగ్వేదం
ప్రాచీనతని మనం కాదనలేం, అది ఎస్టాబ్లిష్డ్. ఋగ్వేదం యాక్చువల్గా ఆర్యులు ఇక్కడ వాయువ్య భారతంలోకి అడుగు పెడుతున్నటువంటి దశలోనే ఋగ్వేద సూక్తాలు, రుక్కులు రూపొందినట్టు నేను చెప్పడం కాదు, మొత్తం భాషావేత్తలు కానీ ఇతర వాంగ్మయ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగానే నిర్ధారించినటువంటి విషయం. అందులో అది వారి గురించి వారు రైజ్ చేసిన విషయాల గురించి నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంకా సత్య శ్రీనివాస్ గారు భాషల గురించి, అవి నెగ్లెక్ట్ అవుతున్నటువంటి తీరు గురించి మాట్లాడారు. వారితో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. సుందరం గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత సిఎల్జి నాథ్ గారు, వారు అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్తో సంబంధం లేని విషయాన్ని ఆయన తీసుకొచ్చారు. అయినప్పటికీ నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. అంటే భారతదేశం ఒక నేషన్ హిస్టరీని ఎలా చెయ్యాలి, దానిలో అటువైపు ఔరంగజేబ్ సంబంధించినటువంటి ఆ ముస్లిం చారిత్రక పరంపర, ఇటు మన హిందూ రాజుల పరంపర రెండు ఉన్నప్పుడు వీటిని ఎలా డీల్ చేయాలని అడిగినట్టుగా నాకు అర్థమైంది. మిగతా దేశాల్లో ఏం జరిగింది అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. అయితే నాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, భారతదేశం విషయంలో భారతదేశం ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లో ఉందండి. భారతదేశం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. అంటే ఒక నేషన్గా ఇది చారిత్రకంగా చూసినట్టయితే మీకు మౌర్య సామ్రాజ్యంలోనూ, తర్వాత గుప్త సామ్రాజ్యంలోనూ, లేదా కొంతవరకు శాతవాహన సామ్రాజ్యంలోనూ ఈ దేశంలో ఎక్కువ భాగం ఒక పరిపాలన కిందకి వచ్చి ఉండొచ్చు. కానీ అది కొంతకాలం పాటు, ఆ తర్వాత ఒక దేశంగా, ఒక నిర్దిష్టమైనటువంటి సరిహద్దుల మధ్య గుర్తించేటటువంటి ఒక దేశంగా మారింది కేవలం ఇటీవల మాత్రమే. బ్రిటిష్ పాలనలో కూడా సంస్థానాలు ఉన్నాయి, 500కు పైగా సంస్థానాలు ఉన్నాయి, సంస్థాన రాజ్యాలు ఉన్నాయి. దీన్ని ఒక కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వాధికారం కింద, ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ కింద వచ్చింది 1947 తర్వాతే, 47లోనే. అంటే ఏమిటన్నమాట, మనం భారతదేశము అని మనం ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా దేశము అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రాంతం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. అంటే ఒక ఏకీకృతమైనటువంటి ఒక దేశంగా ఎవాల్వ్ అవుతుంది. అంచేత మిగతా దేశాల్లో ఏం జరిగింది అనేది దీంతో పోల్చడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ దేశం ఎవాల్వ్ అవడంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక పరిపాలన అని నేను భావిస్తున్నాను. ఇందులో సెక్యులర్ వర్సెస్ కమ్యూనల్ అనేది ఇర్రెలవెంట్. మనం ఎప్పుడైతే ఒక రాజ్యాంగం రాసుకున్నామో, ప్రజాస్వామిక రాజ్యాంగం కింద మనం ఎప్పుడైతే ఉన్నామో, ఈ సెక్యులర్ అనేది, కమ్యూనల్ అనేది ఇర్రెలవెంట్. అంటే ఇర్రెలవెంట్ అంటే నేను సెక్యులర్ వాల్యూస్ అనే దాన్ని ఇర్రెలవెంట్ అని అనట్లేదు. సెక్యులర్ వర్సెస్ కమ్యూనల్ అనే దానిలోకి దీనికి తీసుకెళ్ళడం అనేది చాలా అసంగతమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. దానిని పొలిటిసైజ్ చేస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సరే పొలిటిసైజ్ అయినప్పుడు
చాలా దుష్ట అర్థాన్ని తెచ్చుకుంటుంది, చాలా పనికిరాని వస్తువుగా మారిపోతుంది. అలాంటి విషయాల్లో ఈ రోజున మనకి సెక్యులరిజం ఒక సెక్షన్ ఆఫ్ సెక్యులరిజాన్ని అలా ఒక తప్పుడు మాటగా బ్రాండింగ్ చేస్తున్నారు. మనం దాని జోల్లోకి వెళ్లకుండా భారతదేశం తన కొత్త చరిత్రను, అంటే ఇక్కడ మతాలు, జాతులు, భాషలు వీటన్నిటికీ అతీతంగా ఒక ఉమ్మడి కార్యక్రమం మీద, ఒక ఉమ్మడి ఎజెండాతో ఏకమయ్యి మిగతా అన్ని రకాల విభేదాలన్నీ న్యూట్రలైజ్ చేసుకుంటూ ఒక ఉమ్మడి వేదిక మీద కలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఈ దేశాన్ని దేశంగా మార్చి దీన్ని ఒక ముందుకు తీసుకువెళ్ళాలంటే చేయవలసినటువంటి పని ఇది అని చెప్పి నేను వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం. ఆ తర్వాత భాషల గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. దాని గురించి మన ఒక మహిళా పార్టిసిపెంట్ అడిగారు. చాలా విషయాలు ఉన్నాయి. ద్రవిడ భాషల గురించి చాలా పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. మన దగ్గర బద్రిరాజు కృష్ణమూర్తి గారు లాంటి దిగ్ధంతులు ఆ రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే దాని ఇరాన్ మూలాల గురించి కానీ మెకాల్పిన్, నేను ఇందులో మెన్షన్ చేసిన సౌత్ వర్త్, ఇటువంటి వాళ్ళు చేసినటువంటి కృషిని దానిలో వివరించాను. ప్రత్యేకించి భాషల గురించి మాట్లాడుకోవడం అనేది అది వేరే టాపిక్ అవుతుంది. అంచేత ఈరోజు జరిగినటువంటి ప్రజెంటేషన్ చాలా పర్ఫెక్ట్ గాను, చాలా అవగాహన కలిగించేలాను చేశారు దేవి గారు. ఇంతకు మించి బహుశా నేను మాట్లాడాల్సింది ఏమీ లేదనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒక మంచి ప్రపోజల్ ని కూడా అది తీసుకొని వచ్చింది. మనం దీని గురించి కూడా సత్య శ్రీనివాస్ గారు అన్నట్టు దాని గురించిన చర్చలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ట్రైబల్ డేస్ ఉన్నాయి కానీ అవి ఎవరు పట్టించుకోని పరిస్థితి కూడా ఉంది. అది జస్ట్ నామకే వాస్తే. అయితే నిజానికి ఒక మూమెంట్, ఎందుకంటే ఇంత మానవ చరిత్రలో ఇంత దాటి వచ్చాం మనము. మన గురించిన మూలాలని మనం మర్చిపోతున్నప్పుడే మనకు కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు, ఈ సరిహద్దులు వీటికి అతుక్కుపోయి వీటిల్లోనే కూరుకుపోతూ మనుషులు రోజు రోజుకి దూరాలు పెంచుకుంటూ, శత్రుత్వాలను పెంచుకుంటూ చాలా విచిత్రమైనటువంటి స్పీసీస్ గా మారిపోతున్నాడేమో మనిషి. హోమోసెపియన్ మనం అందరం హోమోసెపియన్స్ మీ మన తల్లి ఆఫ్రికా నుంచి వచ్చింది అని ఈ యొక్క గమనిక ప్రతిరోజు పెట్టుకునేటట్టుగా, కనీసం ఆ స్టాండ్ తీసుకునేటట్టుగా మనం ఈ రోజు ఉన్నటువంటి సైంటిఫిక్ ఇవల్యూషన్ టైంలో, ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందిన సమయంలో ఒకవైపు నుంచి రాజకీయాలు విపరీతంగా విద్వేషాలని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్న సమయంలో అట్లీస్ట్ ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ కాదు, ఈ తప్పుదారిలో పోతున్నాము, మనం కరెక్ట్ స్టాండ్ ఏది కాదు అని చెప్పగలిగే ఒక సందర్భం ఉండాలి. అది నాకు తెలిసి ఈ రోజు ఈ డిస్కషన్లో అది స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మనము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాము అని మళ్ళీ మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాము, మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాము. దాని గురించి యుఎన్లో రిప్రజెంటేషన్ గురించి కూడా మన ఎసెన్స్ నుంచి వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేద్దాము. ఇది ఫ్యూచర్ మనకు ఇచ్చినటువంటి ఒక చిన్న వర్కప్ చేద్దాం. సో ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయం కాదు, రేపు ఈవినింగ్ 7 o'clock ఈ మొత్తం ఇవి మన మూలాలు అనే పుస్తకం ని కంక్లూడ్ చేస్తూ, అంటే దీని 4వ భాగం అనేది దీనిలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ 3 భాగాల యొక్క కల్మినేషన్ దాంట్లో
వస్తుందన్నమాట. అది చాలా పెద్ద భాగం యాక్చువల్లీ. ఫస్ట్, సెకండ్, థర్డ్ భాగాల కంటే ఫోర్త్ భాగం దాదాపు 150 పేజీల అది ఉంటుందది. రేపు అది నేను ప్రెజెంటేషన్ చేస్తాను. రేపు అది చేసిన తర్వాత మళ్ళీ రేపు నాకు తెలిసి ఇంకా ఎక్కువసేపు మనం డిస్కషన్ కూర్చోవాల్సిన అవసరం ఉంటుందనుకుంటున్నాను. మామూలుగా 7 to 9 అని పెట్టాం గానీ, బికాజ్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ కన్క్లూడెడ్. మనం అందరము మళ్ళొకసారి ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ ఈ 2-3 రోజులు జరిగిన చర్చల్ని మళ్ళీ పునశ్చరణ చేసుకొని, పుస్తకాలు ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి పుస్తకాలు తిరిగేసి, రేపటికి సెషన్‌కి మనం గనక మన ప్రశ్నలతోటి, అంటే ఇంకోటి ఇంపార్టెంట్ ఏందంటే ఔట్ ఆఫ్ బాక్స్ క్వెషన్స్ కాకుండా మనము ఎందుకంటే అందరూ కలిసి మనం డిస్కస్ చేస్తున్నాం ఇది. అందరము మీ ఐడియాస్ రావడం వల్ల మనము మన పరిధిని పెంచుకుంటున్నాము. మన పరిధిని విస్తృతం చేసుకుంటూ సాగుతుంటాం కాబట్టి ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు రిలవెంట్ ప్రశ్నలతోటి ఉంటే మనకు కల్లూరి భాస్కరన్ గారు కూడా మనతో పాటే వస్తారు కాబట్టి, ఇవాళ ఇంకా మూర్తి గారు కూడా వచ్చినట్టున్నారు. శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, మరి మధ్యలో వెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత మన విఠవ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇవాళ రాలేదని చెప్పారు. ఆయన సుదర్శన్ రెడ్డి గారితో ఏదో మీటింగ్ లో ఉన్నారనమాట. సో రేపు వాళ్ళందరూ జాయిన్ అవుతారు. సో కాపు శ్రీనివాసరావు గారు కూడా రాలేదు ఇవాళ. సో టుమారో మళ్ళీ మరింత ఫ్రూట్ఫుల్ చర్చలు జరుగుతాయని, దీని కన్క్లూజన్కి వస్తామని. చిన్న ఒక సూచన. నేను శరత్ అండి, అభ్యుదయ రైతుల సంఘం నుంచి. మీరు దేవి గారు కంక్లూజన్ లో మంచి ప్రపోజల్ పెట్టారు. నిజంగా అభినందించదగిన విషయం అది. దానికి రోజుకి మానవ మూల వికాస దినోత్సవం, హ్యూమన్ రూట్స్ ఎవల్యూషన్ డే అనే పద్ధతుల్లో ఏమైనా పెడితే బాగుంటుందేమో నా సూచన. అంటే మీరు దీని మీద ప్రత్యేకంగా వర్క్ చేద్దాం అంటున్నారు కాబట్టి ఇది నా సూచన అండి. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. మనం ఏం చేద్దామంటే శరత్ గారు, ఇది అయిపోయిన తర్వాత, ఈ చర్చ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక రోజు దీని మీద బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం. ఎందుకంటే మనం చాలా మందిని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం UN కి ప్రపోజల్ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి కూడా ఒక మెథడాలజీ ఉంటుంది. సో అది మనకు తెలియదు ఏంటో, తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా సంథింగ్ కొద్దిగా ఇంకా మనం అందరం ఇలాగే కూర్చొని భాస్కరన్ గారు, వీలైతే సుదర్శన్ రెడ్డి గారిని కూడా పిలుద్దాము. దెన్ విల్ ట్రై టు దానికి ఒక పేరు పెట్టడము, దాన్ని ఒక ప్రపోజల్ తీసుకురావడము, దాన్ని ఎలా చేయడము అనేది మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దామండి. ఏదైనా మనం ఒకళ్ళం చేయలేం కాబట్టి బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ముందుకు సాగుతాం. సందర్భోచితంగా నా ప్రపోజల్ అంతే. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఆ రోజు డెఫినెట్లీ మనం మళ్ళీ, ఇది బాగుంది కూడా, మీరు చెప్పిన ప్రపోజల్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో రేపు మళ్ళీ మనం అందరం ఈవినింగ్ ఈ సెషన్ ముగింపు సెషన్ కి 7 to 9 కాకపోవచ్చు, 7 to 10 కూడా కావచ్చు రేపు. సో రేపు రెడీగా ఉందాము. టిల్ దెన్ సీ యూ ఆల్. చెప్పండి టీనా గారు. సారీ టీనా గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. హలో ఎవ్రీవన్. ఈ రోజు జరిగిన ఇవి మన మూలాలు 3వ భాగం సెషన్ ను ఇంత అర్థవంతంగా లోతైన ఆలోచనలకు తావిచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ఈ రోజు 3వ భాగం ప్రెజెంటేషన్ ను శాస్త్రీయంగా సుస్పష్టంగా వివరించిన ప్రెజెంటర్ దేవి పోలినాకి ప్రత్యేక అభినందనలు. ఈ భాగంలో ముఖ్యంగా మన మానవ మూలాలు, దక్షిణాసియా జనాల కాలక్రమం, భాషలు, వలసలు, వ్యవసాయం మధ్య ఉన్న సంబంధం, అసుర ఘర్షణ వెనుక ఉన్న చరిత్ర, సంబరులు, భిల్లులు, కిరాతాజ్నీయం వంటి ఉదాహరణల ద్వారా ప్రధాన సంస్కృతిలోకి ఎలా జ్ఞానం ప్రవేశించిందో చాలా ప్రతిభావంతంగా వివరించబడింది. అలాగే ఈ ఆలోచన ప్రయాణానికి దిశ చూపించిన రచయిత శ్రీ కల్లూరి భాస్కరన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు వారు పంచుకున్న మాటలు, వ్యాఖ్యలు, స్పష్టీకరణలు ఈ సెషన్ కు మరింత లోతునిచ్చాయి. చర్చలో పాల్గొని తమ ఆలోచనలు, సందేహాలు, అభిప్రాయాలు పంచుకున్న ఎసెన్స్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సమయాన్ని కేటాయించి ఆసక్తితో విన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి మా కృతజ్ఞతలు. రేపు సాయంత్రం 7 గంటలకు ఇవి మన మూలాలు 4వ భాగం ప్రెజెంటేషన్ డాక్టర్ విరించి గారి ద్వారా జరుగుతుంది. అందరూ తప్పకుండా జాయిన్ అయ్యి ఈ ఆలోచన ప్రయాణాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.